అసలు డిగ్రీ కాలేజ్‌కి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏంటి? సో ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ప్లేస్‌మెంట్స్‌కి కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళొచ్చినప్పుడు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ప్లేస్‌మెంట్స్. రికార్డ్ ఏంటి అంటే ఈ ఇయర్ వచ్చేసి 15,000 పైగా ప్లేస్‌మెంట్స్ అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. గాజువాక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్‌కి డెలాయిట్‌లో వచ్చిందండి సెలెక్షన్. 3.8 lakhs పర్ యాన్యుమ్. ఒక 2 years తర్వాత మళ్ళీ అదే కంపెనీ హెచ్ఆర్ పిలిచి నీ సాలరీ 50 lakhs పర్ యాన్యుమ్ అనేది చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. డిగ్రీ కాలేజ్‌కి బ్రాంచెస్ ఏంటి? అసలేంటి? We have 34 institutions, all ఆదిత్య డిగ్రీ కాలేజెస్. ఓహ్ మై గాడ్! మీరు ఒకసారి మన డిగ్రీ కాలేజ్ లో స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళని ఇటు రమ్మనండి. ఇప్పుడు 200 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో జాబ్ ఇస్ నాట్ అ ఛాన్స్, ఇట్స్ అ చాయిస్ అని చెప్తాం. కంపెనీస్ మనల్ని రిజెక్ట్ చేయడం, మేమే కంపెనీస్ రిజెక్ట్ చేస్తున్నాం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కి ఎవ్రీ ఇయర్ వస్తాయి, లైక్ డెలాయిట్ అని, ఇన్ఫోసిస్, టీసీఎస్. ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎలా ప్రాక్టీస్ కానీ, లెర్నింగ్ కానీ ఎలా చేస్తారు? పియర్సన్ మీప్రో అని చెప్పేసి వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీ, మీరు కూడా వినే ఉంటారు. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్లోనే ఉంది. సో టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలన్నా కంప్యూటర్ సైన్స్ కోర్స్ అంటారు. మొబైల్ లేకుండా, ల్యాప్టాప్ లేకుండా ఎలా అని చెప్పి వీ డోంట్ అలౌ మొబైల్ ఫోన్స్ టు కాలేజ్. ల్యాప్టాప్ లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్తాం. సో ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్కి యూనివర్సిటీ సిలబస్ కాకుండా యాడ్ ఆన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఒకటి మేము పెడతాం. అంటే మా చైర్మన్ గారి విజన్ కూడా ఏంటి అంటే స్టూడెంట్ 3 years కంప్లీట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఇంకొక చేత్తో కనీసం 2 to 3 ఆఫర్ లెటర్స్తో వెళ్ళాలి స్టూడెంట్ అనేది ఆర్ మెయిన్ విజన్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ యాంకర్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. మామూలుగా ఒక డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడు గగనమైపోయింది. అలాంటిది ఒక డిగ్రీ కాలేజ్‌లో మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక 10 ఆఫర్ లెటర్‌లతో డిగ్రీ కాలేజ్ నుంచి బయట అడుగు పెడుతున్నారంట. అసలు ఏంటి ఆ కాలేజ్? 90% క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ అవుతున్నారంట. అండ్ ఏఐ కావచ్చు, ఇలా న్యూయర్ టెక్నిక్స్ ఉన్న టెక్నాలజీ అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫ్రమ్ డే 1 కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని విన్నాను. అసలు ఈ కాలేజ్ ఏంటి, ఎలా ఉంటది అని పూర్తిగా డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సెక్రటరీ ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ డాక్టర్ ఎన్ సుగుణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఫుల్ డీటెయిల్స్ ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో సుగుణ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్‌గా చాలా ఇంజినీరింగ్ కాలేజెస్‌కి బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్‌లో అని విన్నాము. బట్ ఫస్ట్ టైం అనుకుంటా ఆదిత్య డిగ్రీ కాలేజ్‌కి బ్రాంచెస్ ఉండవు. అసలు డిగ్రీ కాలేజ్‌కి బ్రాంచెస్ ఏంటి, అసలేంటి? కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ సంథింగ్ అబౌట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లెగసీ? ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి, ఫస్ట్ టు సే. ఎందుకు అంటే మనకి జనరల్‌గా స్కూల్స్ గానీ, జూనియర్ కాలేజెస్, ఇంజినీరింగ్ అవన్నీ చూస్తుంటాం బ్రాంచెస్. బట్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్‌లో ఏంటి అంటే వి హావ్ 34 ఇన్‌స్టిట్యూషన్స్. ఆల్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్. 34 ఇన్‌స్టిట్యూషన్స్. 34. ఓహ్ మై గాడ్! సో ఇయర్ కొత్తగా ఏంటి అంటే ఒంగోలు కూడా స్టార్ట్ చేస్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆదిత్య కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్తున్నారు. దాంతో పాటు ఇట్స్ ప్రో ఫర్ ఏంటి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటున్నారు. అసలు డిగ్రీ కాలేజ్‌కి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏంటి? దట్ ఇస్ ట్రూ అండి. ఎందుకంటే మనకి జనరల్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి మైండ్‌లో వచ్చేది ఏంటి అంటే ఇంజినీరింగ్. కరెక్ట్. అది కాన్స్టెంట్, ఇంకా అంతే. ఎవరికైనా కూడా కామన్‌గా వచ్చేది. సో మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు 98లో ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఏంటి అంటే మనకి స్లోగా ఇంజినీరింగ్ కాలేజెస్ ఇవన్నీ 2001లో స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ప్లేస్‌మెంట్స్‌కి కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఒక కంపెనీ హెచ్ఆర్‌తో మాట్లాడారు చైర్మన్ గారు. ఎందుకు ఓన్లీ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌కే మీరు ఆ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్‌కి కూడా పెట్టండి అంటే అక్కడ హెచ్ఆర్ అన్నారనమాట, సార్ వాళ్ళంతా కేపబిలిటీ ఉండదు కదా స్టూడెంట్స్‌కి, Correct, yes. సో ఎలా పెడతాము అని చెప్పేసి అన్నారు. దానికి వెంటనే ఇమ్మీడియట్‌గా చైర్మన్ సార్ ఏమన్నారంటే, లేదు మీరు ఒకసారి మన డిగ్రీ కాలేజ్‌లో స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళని ఇటు రమ్మనండి. ఇప్పుడు ఓకే. మీరు ఏదైతే పేపర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఇస్తున్నారో ఏమీ చేంజ్ చేయొద్దు, సేమ్ పేపర్ మీరు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్‌కి కూడా కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగిందండి. ఇమ్మీడియట్‌గా ఆ బ్యాచ్‌లో ఒక 200 స్టూడెంట్స్ వచ్చారు ఓకే. ఇంజినీరింగ్ కాలేజ్‌కి. సో ఇంజినీరింగ్ వాళ్ళకి, డిగ్రీ స్టూడెంట్స్‌కి కూడా సేమ్ పేపర్ ఇవ్వడం జరిగింది. 200 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 150 స్టూడెంట్స్ నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారండి. మన వాళ్ళు. మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఓకే. స్టూడెంట్స్. ఓహ్ మై గాడ్! అసలు క్రేజీ అసలు చెప్పాలంటే. చాలా అప్పటి నుంచి స్టార్ట్ అయినాయండి యాక్చువల్‌గా డిగ్రీ కాలేజెస్‌కి ప్లేస్‌మెంట్స్ అనేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
మెజారిటీ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కి ఎవ్రీ ఇయర్ వస్తాయి, లైక్ డెలాయిట్ అని, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో ఎవ్రీ ఇయర్ వస్తాయి. అయితే ఇదే సర్ప్రైజింగ్ అనుకుంటే నేను ఇందాకే స్టూడెంట్స్ ని కలిసాను. వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు అంటే అవును. ఒకరు 10 ప్లస్ చెప్పేస్తున్నారు. Correct. 7, 8, 9, 10 ఇలాగా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 10 ఇంటర్వ్యూలు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? యాక్చువల్గా స్టూడెంట్స్ కంపెనీస్ మనల్ని రిజెక్ట్ చేయడం, మేమే కంపెనీస్ రిజెక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్ కి కూడా ఏంటి అంటే మెయిన్ గా ఆదిత్యలో జాబ్ ఇస్ నాట్ అ ఛాన్స్, ఇట్స్ అ చాయిస్ అని చెప్తాం. అంటే Wow. స్టూడెంట్ దే కెన్ సెలెక్ట్, ఏదో ఒక జాబ్ వచ్చింది దాంట్లోనే వెళ్ళి జాబ్ చేస్తున్నామని కాకుండా దే కెన్ సెలెక్ట్ అనమాట ఏ కంపెనీలో వాళ్ళు చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ అనేది చూసుకుని దాని ద్వారా వాళ్ళు జాయిన్ అయితే అవుతారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంటర్వ్యూస్ లో, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎలా ప్రాక్టీస్ కానీ లెర్నింగ్ కానీ ఎలా చేస్తారు? అంటే మనకి డిగ్రీ కాలేజెస్ లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఏంటి అంటే ఏదో మెట్రోస్ లోని సిటీస్ లోని వచ్చిన స్టూడెంట్స్ ఉండరండి. కొంతమంది ఆ స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ కొంతమంది రూరల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు, బాగా విలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి పియర్సన్ మీప్రో అని చెప్పేసి వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీ, మీరు కూడా వినే ఉంటారు. సో ఆ కంపెనీతో మేము ఎంఓయూ చేసుకున్నామని. సో రైట్ ఫ్రమ్ డే 1 ఆఫ్ అడ్మిషన్ మనం పియర్సన్ మీప్రో లాంగ్వేజ్ గురించి ట్రైనింగ్ అనేది ఇస్తాం స్టూడెంట్స్ కి. దాంట్లో LSRW స్కిల్స్ అంటే లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అన్ని ఉంటాయి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ సక్సెస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్. కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా వీక్ లో 1 డే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తామని స్టూడెంట్స్ కి. సో అలా ఎవ్రీ డే గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కాలేజ్ లో. సో ఎవ్రీ 10 స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీని ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చి డిస్కస్ చేయమంటాం. 10:1 రేషియో అంటే ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఇచ్చి చేయమంటాం. సో దట్ ఏంటంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ ద మెంటర్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ ది స్టూడెంట్స్, రైట్? సో దాని ద్వారా ఏంటి అంటే స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్లోనే ఉంది. సో టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా, కానీ కొన్ని కాలేజెస్లో మొబైల్స్ అలో చేయట్లేదు అండ్ అలాగే ల్యాప్టాప్స్ కూడా ఉండట్లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. వాట్ అబౌట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్? అంటే దట్ ఈస్ వెరీ ట్రూ అండి. చాలా సార్లు ఈ క్వశ్చన్ కూడా నేను విన్నాను, ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ అంటారు ఎలాగా అని చెప్పి. కరెక్ట్. మొబైల్ లేకుండా, ల్యాప్టాప్ లేకుండా ఎలా అని చెప్పి. సో వీ డోంట్ అలౌ మొబైల్ ఫోన్స్ టు కాలేజ్. లేదు. ఓకే. బట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి వాళ్ళకి పల్స్ ఏంటి, ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే హార్ట్ పల్స్ రేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అలాగే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి ల్యాప్టాప్ ఇస్ లైక్ అ పల్స్. ఓకే. కానీ చాలా కాలేజ్లో 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ నుంచి వాడుతూ ఉంటారు. అవును, నాకు తెలిసినంత వరకు కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా. కరెక్ట్. సో అందుకు మన దగ్గర ఏం చేస్తామంటే రైట్ ఫ్రమ్ డే 1 ల్యాప్టాప్ ఇస్ కంపల్సరీ. ల్యాప్టాప్ లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్తాం. ఓకే. సో ఫ్రమ్ Very డే 1 interesting. ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది స్టూడెంట్ కి ఉండాలండి. ఓకే. అంటే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు వెపన్స్ లేకుండా వెళ్తే ఎలా ఉంటది? డెఫినెట్లీ. అలాగే ఒక ప్లేస్మెంట్ కి వెళ్ళినప్పుడు ప్రాపర్ ప్రిపరేషన్, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ లేకుండా వెళ్తే ఇట్స్ గుడ్ ఫర్ నథింగ్. డెఫినెట్లీ. సో అందుకు ఖచ్చితంగా ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకు ఉండాలని చెప్పి ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. ఏంటంటే ఆదిత్య ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. వావ్! ఎక్కడో నేను చాలా వరకు నార్త్ ఇండియాలో చూసాను. పెద్ద పెద్ద యూనివర్సిటీలో చూసాను ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ Yes, యాక్చువల్‌గా yes, చెప్పాలంటే. ఓకే. సో డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తారు. వీ హ్యావ్ 34 బ్రాంచెస్. సో అక్కడి నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వస్తారు. సో దట్ వాళ్ళకి డే అండ్ నైట్ ట్రైనింగ్స్ అనేది ఇస్తుంటాం ఫుల్ టైం. ఓకే. సో దట్ ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సెస్ అని ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కి నేర్పిస్తూ ఉంటాం. బికాస్ ఏంటంటే చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, ఐఐఎమ్స్, ఐఐటీస్ వాళ్ళకి కొన్ని ఎంఓయూస్ ఉంటాయి, లైక్ అమెజాన్ వెబ్ అవును. సర్వీసెస్ అని. సో అలా మన డిగ్రీ కాలేజ్ కూడా ఏంటి అంటే వీ హ్యావ్ వండర్ఫుల్ ఎంఓయూస్ విత్ సో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇన్ని ఎంఓయూస్ కానీ ఇంత క్లారిటీ ఉండదు అనుకుంటా. ఓకే. సో దానివల్ల ఇట్స్ లైక్ స్టూడెంట్స్ అందరూ 10, 11 ఇలాంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని క్రాక్ చేస్తున్నారు. అయితే ఎవరైనా స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే కాలేజ్కి రాగానే కొంచెం రిలాక్స్ అవ్వాలి, కొద్దిగా ఫ్రీగా ఉండాలి, ఫ్రీడంగా ఉండాలి అనుకుంటారు. ఆ ఏజ్ బ్యారియర్ అనేది చాలా కంట్రోల్ చేయాలి, రెస్ట్రిక్ట్ చేయాలి. సో ఎటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ మీరు తీసుకుంటారు కాలేజ్ తరపు నుండి? స్కూల్లోనంటే జనరల్ గా పేరెంట్స్ మీటింగ్ పెట్టామనుకోండి, ఆల్మోస్ట్ 95 to 97% ఆఫ్ ద పేరెంట్స్ అటెండ్ అవుతారు డెఫినెట్ గా. సో గ్రాడ్యువల్ గా అది డిక్రీజ్ అవుతుంది అనమాట కౌంట్. ఓకే. ఇంటర్మీడియట్ కి వచ్చినా సరే, లేకపోతే బీటెక్ ఆర్ వాట్ ఎవర్ గ్రాడ్యుయేషన్ కి వచ్చిన పేరెంట్స్ టీచర్ తర్వాత మీటింగ్ ఉండదు. ఆదిత్యలో ఉందని మాత్రం చెప్పకండి. కానీ మన దాంట్లో కంపల్సరీ పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. సూపర్ అసలు. ప్లస్ పేరెంట్స్ మీటింగ్స్ కూడా గ్రూప్ గా ఉండవండి.
ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఉండాలి అని చెప్పి. సో, ముందర రోజు మనం కాల్ చేసి ఆ పేరెంట్స్‌ని రమ్మంటాం. సో దట్ ప్రిన్సిపలే డైరెక్ట్‌గా పేరెంట్స్‌తో గూడా కాన్వర్సేషన్ అంటే స్టూడెంట్స్ అటెండెన్స్ ఎలా ఉంది? హ్మ్. వాళ్ళ కోర్సెస్ ఎలా చేస్తున్నారు? అటెండెన్స్ ప్లస్ మార్క్స్ రిజల్ట్ ఎలా ఉంది? సో, జీడీస్ ఎలా అటెండ్ అవుతున్నారు? సీఆర్‌టీ ట్రైనింగ్ ఎలా తీసుకుంటున్నారు? అరిథమెటిక్, రీజనింగ్‌లో, అభ్యాస్‌లో ఎలా ఉంది స్కిల్? ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ స్టూడెంట్‌తోని, పేరెంట్‌తోని డిస్కస్ చేయడం అండ్ జరుగుతుందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఆదిత్యలో అంటే మాక్ టెస్ట్‌లనేది చాలా రెగ్యులర్‌గా మీరు పెడుతూ ఉంటారని విన్నాను. వాట్ ఈస్ దిస్? అంటే దేనికోసం ఈ మాక్ టెస్ట్‌లు ఇవన్నీ? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండి మాక్ టెస్ట్‌లో గూడాని. హ్మ్. సో, ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్‌కి యూనివర్సిటీ సిలబస్ కాకుండా యాడ్ ఆన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఒకటి మేము పెడతాము. ఓకే. అపార్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ సిలబస్. ఎవ్రీ సెమిస్టర్ ఖచ్చితంగా ఒక 2 సర్టిఫికేషన్ కోర్సెస్ స్టూడెంట్స్ చేయాలి. హ్మ్. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వస్తుంది మన దగ్గరికి. సో, ఇన్ఫోసిస్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 1 మంత్ ముందు నుంచి కూడా లాస్ట్ ఇయర్ ఏమిచ్చారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమిచ్చారు అలా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ క్వెషన్ బ్యాంక్ మన దగ్గర ఉంటుందండి. సో, ఆ క్వెషన్స్ అన్నీ కూడా కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్‌కి ఇస్తాము. సో, అందుకనే ఇంత చాలా ఈజీగా ఆళ్ళు యెస్. క్రాక్ యెస్ చేసేస్తున్నారు అండి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. దే ఎగ్జాక్ట్‌లీ. ఆర్ వెరీ హ్యాపీ. హ్మ్. సో, అయితే ఇక్కడ కాలేజ్ డిగ్రీ అయిన తర్వాత జాబొస్తది. సో, జాబొచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటారు ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ పీజీ కోర్సెస్ చేయాలి అంటే ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ పీపుల్ ఆర్ కమింగ్ అప్? అంటే వన్ వండర్‌ఫుల్ థింగ్ ఈస్ మనకి విప్రో వచ్చిందనుకోండి. హ్మ్. విప్రో కంపెనీ స్టూడెంట్స్‌ని హైర్ చేసుకుంటారు. అవును. చేసుకొని మనకి మండే టు ఫ్రైడే వచ్చి దే విల్ బి హావింగ్ దేర్ రెగ్యులర్ జాబ్ ఉంటుంది. ఓకే. ఓకేనా? సో, సాటర్‌డే, సండే వచ్చేసి దే ఆర్ యాక్చువల్లీ గెట్టింగ్ ఎంటెక్ డిగ్రీ వస్తుందండి బిట్స్ పిల్లని దగ్గర నుంచి. వావ్! సో, దట్స్ వన్ గ్రేటెస్ట్ థింగ్ బికాజ్ ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్‌కి ఎంటెక్ ఫ్రమ్ బిట్స్ పిల్లాని అంటే దట్స్ రియల్లీ ఎ వెరీ గ్రేట్ థింగ్. డెఫినైట్‌లీ. అవును. బికాజ్ వాళ్ళకెప్పుడైతే ఎంటెక్ బిట్స్ పిల్లని నుంచి వచ్చిందో, నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కంపెనీ షిఫ్ట్ అయిన ఆ కంపెనీలో ఉన్న హైక్ అనేది గూడా చాలా ఐ కాంట్ వండర్‌ఫుల్‌గా ఈవెన్ ఇమాజిన్ ఉంటుందండి. అనమాట. ఎగ్జాక్ట్‌లీ. డిగ్రీ వరకే ఆగిపోకుండా జాబ్ పీజీ కూడా. తెప్పించి దాని తర్వాత పీజీ యెస్. కూడా యూ పీపుల్ ఆర్ హెల్పింగ్ ఔట్ యెస్. అండ్ సపోర్టింగ్ అనమాట. కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఏంటి? అంటే జనరల్‌గా ఏంటి అంటే డిగ్రీ కాలేజ్ అంటే హాఫ్ డే కాలేజ్, షిఫ్ట్ సిస్టమ్ బేస్డ్ ఉంటుంది. అవును. కానీ మన దగ్గర ఇట్ ఈస్ కంపల్సరీ ఫ్రమ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కాలేజ్ ఉంటుంది. వీకెండ్స్ కూడా ఒక్కొక్కసారి క్లాసెస్ పెట్టుకుంటారని ఒక పేరెంట్ చెప్పడం విన్నాను నేను. హౌ ఈస్ దట్? ఎవ్రీ సండే స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ సండే. ఎవ్రీ సండే. సండే అసలు హాలిడే లేదా? అంటే ఫ్రమ్ హోమ్ ఓన్లీ. హుహు. లైక్ ఏదైతే వాళ్ళు ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దేర్ అకాడమిక్స్ యూనివర్సిటీ సిలబస్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి కంపెనీస్ ఏదైతే బేస్డ్. జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నామో హ్మ్. త్రూ ఔట్ ద వీక్ ఆ ఎగ్జామ్ అనేది ఎవ్రీ సండే విల్ బి కండక్టింగ్. అసలు నాకు తెలిసి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఒక డిగ్రీ కాలేజ్‌కి ఉన్నట్టు నేను అసలు ఇంజినీరింగ్ కాలేజ్ కూడా లేదు యాక్చువల్‌గా. సో, ఓవరాల్‌గా చూస్తున్న ఆడియన్స్‌కి గాని, చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా జాయిన్ చేయాలి ఆదిత్య డిగ్రీ కాలేజ్‌లో ఉంటే వాట్ డు యూ వాంట్ టు సే? అంటే వన్ సజెషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ఆల్ పేరెంట్స్ ఇస్ వాళ్ళు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఫస్ట్ థింగ్ ఏ పేరెంట్ అయినా, స్టూడెంట్ అయినా చూడవలసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్‌కి ఎన్ని కంపెనీస్ వచ్చినవి? యెస్. వెరీ ట్రూ. ఎన్ని ప్లేస్‌మెంట్స్ స్టూడెంట్స్ క్రాక్ చేశారు? హ్మ్. ఈ 2 చూసుకున్నట్టయితే గనుక చూసుకొని అప్పుడు స్టూడెంట్ ఆ కాలేజ్‌లో జాయిన్ అయితే డెఫినిట్‌గా సక్సెస్ అవుతారండి. బికాజ్ నేను సోషల్ మీడియాలో కూడా చూసాను. హ్మ్. స్టూడెంట్ పేరు ఫరీద్ అని చెప్పి బిస్మా ఫరీద్ అని ఒక స్టూడెంట్. ఓకే. తను ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అండి. హ్మ్. తనకి 10 గోల్డ్ మెడల్స్ వచ్చినియి తన అకాడమిక్స్‌లో. హ్మ్. అంటే లైక్ స్కూలింగ్ అవ్వచ్చు, ఇంటర్మీడియేట్ అవ్వచ్చు, లేదనుకుంటే గ్రాడ్యుయేషన్ ఆల్ అవ్వచ్చు. టుగెదర్ ఆల్ 10 గోల్డ్ టుగెదర్ మెడల్. 10 గోల్డ్ మెడల్స్. హ్మ్. 10 గోల్డ్ మెడల్స్ వచ్చి కూడా ఇప్పుడు తను షీ ఈస్ యాక్చువల్లీ సెర్చింగ్ ఫర్ ఇంటర్న్‌షిప్. వై అంటే ఎందుకంటే వాట్ ఈస్ దట్ స్కిల్ సిట్యుయేషన్? లేదండి. ఓకే. స్కిల్ లేదు. దేర్ ఆర్ నో సర్టిఫికేషన్స్. అంటే బట్టి కొట్టించేసి ఏదో చదువుతున్నారు. చదువుతున్నారు అకాడమిక్స్ వరకు అంతే. మార్క్స్ సో, తెచ్చుకుంటున్నారు అని. ఎప్పుడైతే సర్టిఫికేషన్స్ అనేది వాళ్ళు చేసారో డెఫినిట్‌గా వాళ్ళకి ఆ ఎక్స్‌ట్రా ఎడ్జ్ అనేది ఉంటుందండి. ఓకే. ఈవెన్ 24, 25 అకాడమిక్ ఇయర్ మనం చూసినట్టయితే గనక, నేను పలానా సర్టిఫికేషన్ కోర్స్ చేశాను. అది 6 మంత్స్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, 2 అవర్స్, 3 అవర్స్ ఎంతైనా అవ్వచ్చు. హ్మ్. సో, అది లింక్డ్ఇన్‌లో చాలా మంది అప్డేట్ చేశారు. హ్మ్. అప్డేట్ చేసిన స్టూడెంట్స్‌లో 75% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి లింక్డ్ఇన్ ద్వారా జాబ్స్ అనేవి వచ్చినాయండి. డెఫినైట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీసే కంపెనీస్ చెప్తున్నాయి. మాకు అనేది డిగ్రీస్ అక్కర్లేదు. స్కిల్ అక్కర్లేదు. బేస్డ్ స్కిల్ ఇస్ జాబ్స్ ఉంటే ఇంపార్టెంట్. చాలు అని. సో, ఆ స్కిల్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచే డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేస్తాం. స్టూడెంట్స్‌కి. ఎగ్జాక్ట్‌లీ. వండర్‌ఫుల్ అసలు నిజంగానే చాలా మంది ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ అంటూ ఉంటారు కదా! డిగ్రీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఒక ప్లస్ పాయింట్ చెప్తారా మీరు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఒక ఎంపీసీ స్టూడెంట్ మ్యాథ్స్ స్ట్రీమ్ తీసుకునేది నేను ఐఐటీకి వెళ్ళాలి అని తీసుకుంటారు. హ్మ్. ఒక స్టూడెంట్ బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవ్వాలి అని చెప్పి తీసుకుంటారు. డెఫినైట్‌లీ. కరెక్ట్. రైట్? హ్మ్. సో, నిజంగా వాళ్ళకి ఐఐటీస్‌లో గాని, లేదనుకుంటే ఎయిమ్స్ లాంటి ఇన్‌స్టిట్యూట్‌లో గనక సీట్ అనేది వస్తే డెఫినిట్‌గా అక్కడికెళ్లి జాయిన్ అవ్వడం అనేది బెస్ట్ హ్మ్. ఆప్షన్. బట్ లక్షల్లో రాస్తారు.
వేలలో సీట్స్ వస్తుంది. లేదు అనుకుంటే మాత్రం డిగ్రీ కాలేజ్‌లో చదివితే డెఫినెట్‌గా జాబ్ అనేది వస్తుందండి. అంటే మా చైర్మన్ గారి విజన్ కూడా ఏంటి అంటే స్టూడెంట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకొక చేత్తో కనీసం 2-3 ఆఫర్ లెటర్స్‌తో వెళ్ళాలి స్టూడెంట్ అనేది ఆర్ మెయిన్ విజన్ అండి. 10 ఆఫర్ లెటర్‌లండి. సో, రియల్లీ ఐ యామ్ వెరీ అస్టానిష్డ్ బై సీయింగ్ ఆదిత్య కాలేజెస్ అన్నీ ఎవ్రీథింగ్. సో, నాకైతే ఇప్పటివరకు బోల్డ్ అన్ని అచీవ్‌మెంట్స్ చెప్పారు. బట్ యాక్చువల్‌గా నేను ఇంకా వినాలనుకుంటున్నాను. సో, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అచీవ్‌మెంట్స్ ఒకసారి చెప్తారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌లోనండి మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్‌కి దే హావ్ గివెన్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్ అవార్డ్ మన అందరికీ కూడా. ఓకే. బికాజ్ ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ప్లేస్మెంట్స్. అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన అవార్డ్ ఒకటి దట్స్ ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ బి గెటింగ్ ప్లేస్డ్. అంటే లాస్ట్ 3 ఇయర్స్ చూసినట్టయితే కనుక 10,000 పైగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి. రికార్డ్ ఏంటి అంటే ఇయర్ వచ్చేసి 15,000 పైగా ప్లేస్మెంట్స్ అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. 15,000 ఎగ్జాక్ట్లీ. సూపర్. అయితే దాంట్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక స్టూడెంట్‌కి గాజువాక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్‌కి ఒక 3.8 లాక్స్ పర్ యాన్నమ్ డెలాయిట్‌లో వచ్చిందండి సెలెక్షన్. ఓకే. సో, డెలాయిట్‌లో వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే కంపెనీ హెచ్ఆర్ పిలిచి నేను కెనడా ప్రమోషన్ ఇస్తున్నాను. సో, దాంతో పాటుగా నీ సాలరీ 50 లాక్స్ పర్ యాన్నమ్ అనేది చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. జస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీతో. అసలేంటి? ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి ఆ స్టూడెంట్‌లో? ఇట్స్ నథింగ్ బట్ కోడింగ్ అండి. ఎవరైతే కోడింగ్ చేస్తున్నారో, ఎక్కువ నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేస్తున్నారో దే విల్ బి గెట్టింగ్ దట్ ఎక్స్‌ట్రా సో, ఎడ్జ్. మనమైతే అసలు స్టార్టింగ్ నుంచి సర్టిఫికేషన్స్ తోనే లైక్ వి ఆర్ వి రన్నింగ్ ఆర్ ద రన్నింగ్ గేమ్ ఇట్. యాక్చువల్లీ. యెస్. అంతేనా? అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఉన్నాయా achievements? ఇంకొకటి యాహ్! ఉందండి. అలాగే నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ ఏంటంటే భీమవరం డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక స్టూడెంట్‌కి తను యూలర్న్ అని చెప్పి ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. ఓకే. సో, సెలెక్ట్ అయినప్పుడు అక్కడ సిస్టమ్ అంతా కూడా చూసాడు. ఏం చేస్తున్నారు? సాఫ్ట్‌వేర్స్ ఏంటి? ఎలా ఉంది? ఓకే. ఓకే. సిస్టమ్ అంతా ఒక 6 మంత్స్ అబ్జర్వ్ చేసి కంపెనీ నుంచి బయటకొచ్చేసాడు. బయటకొచ్చేసి తను ఒక కంపెనీ గ్రాంట్‌లీ అని చెప్పి స్టార్ట్ చేసి హి ఈస్ యాక్చువల్లీ హావింగ్ 250 ఎంప్లాయీస్ రైట్ నౌ. ఓహ్ మై అండ్ గాడ్! ఎవ్రీ ఇయర్ మన కాలేజ్‌కొచ్చి స్టూడెంట్స్‌ని తను రిక్రూట్ చేసుకుంటున్నాడండి ఇప్పుడు. సో, ఓకే. ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారన్నమాట. సో, మీరు గెట్టింగ్ ఎ జాబ్ కాదు, గివింగ్ ఎ జాబ్‌లోని యెస్. ట్రైనింగ్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఇస్తున్నారన్నమాట. అండి. సూపర్. అయితే ఇంకా లాస్ట్ క్వెషన్ యూజువల్‌గా ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వాలి అంటే పెద్ద యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. సో దట్ యూ హావ్ ఎ బెటర్ ఆపర్చునిటీస్ అంటారు. బట్ ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఆదిత్య కాలేజ్‌లో మిడిల్ క్లాస్ మెన్ కానీ, ఒక పువర్ పీపుల్ కానీ చదువుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫీజ్ అనేది మెయిన్‌గా ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ అఫోర్డబుల్ టు ఆల్ అండి. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ పర్టిక్యులర్ కేటగరీ. ఓకే. థాంక్ యూ సో మచ్ సిగ్నల్. యూర్ వెల్కమ్. థాంక్ యూ.